విజయవాడలో సంచలనం రేపుతున్న సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కృష్ణలంక సీఐ నాగరాజుపై హత్యాయత్నం కింద కేసు నమోదైంది. సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. సాయి కృష్ణ తల్లి నుంచి ఫిర్యాదు పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు తీసుకున్నారు. అయితే కేసు విచారణ అధికారిగా దిశ పిఎస్ ఏసీపీ దైవ ప్రసాద్ ను నియమించారు. అలాగే మరోవైపు సాయి కృష్ణ అదృశ్యంపై దర్యాప్తులో ముమ్మరంగా సాగుతోంది. నేడు విజయవాడకు దర్యాప్తు అధికారి నరసింహ కిషోర్ రానున్నారు. డీజీపీ విజయవాడ సిపిని నరసింహ కిషోర్ కలవనున్నారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు నరసింహ కిషోర్ వెళ్లనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడలో సంచలనం రేపుతున్న సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. ఈ విషయానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్ మా ప్రతినిధి నాగేశ్వరరావు లైవ్ ద్వారా అందిస్తారు. నాగేశ్వరరావు, చెప్పండి. కృష్ణలంక సిఐ నాగరాజుపై హత్యాయత్నం కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది. సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో సిఐ పై కేసు నమోదైంది. ఎలా చూడాలంటారు ఈ విషయాన్ని? అప్డేట్స్ ఏంటి? ఏదైతే కృష్ణా జిల్లాకు సంబంధించి ఏదైతే ఎన్టీఆర్ జిల్లా విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో ఏదైతే సాయి కృష్ణ అనే వ్యక్తి మిస్ అయ్యాడన్న అంశంతో అయితే దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుంది. అయితే దీనికి సంబంధించి సాయి కృష్ణ తల్లి తన కొడుకుని కొట్టి చంపేసి కాల్ చేశారనే ఆరోపణ అయితే చేస్తున్న నేపథ్యంలో అయితే దాదాపుగా నెల రోజుల పైన దాదాపు 40 రోజులు అవస్తున్నా కూడా తన కొడుకు జాడ తెలియలేదు. ఏదైతే పోలీసులు తన కొడుకుని తీసుకెళ్లి ఇప్పటి వరకు కనపడకుండా చేశారన్న అంశం అయితే ఈ యొక్క దానిపై ప్రతిపక్షాలు కానీ ఇవన్నీ కూడా ఆధారాలతో సహా కొన్ని కిటోలతో సహా ప్రతిపక్షాలు బయటపెట్టి సాయి కృష్ణని చంపేశారన్న విధానంతో తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. ఈ క్రమంలో వరుసలో పోలీసులు ఏదైతే సిఐ నాగరాజుపై ముందు విఆర్ పంపించారో తర్వాత సస్పెన్షన్ వేటు వేశారు. ఆ తర్వాత ఏదైతే ప్రస్తుతం అయితే ఆయన మీద కేసు అయితే నమోదు చేశారో క్రిమినల్ ఏదైతే దీనికి సంబంధించి హత్యాయత్నం కేసు అయితే నమోదు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే పోలీసులు రక్షించాల్సిన పోలీసులు ఏ విధంగా వ్యవహరించడంపై ప్రతిపక్షాలతో పాటు రాష్ట్ర ప్రజలు కూడా ఏదైతే మండిపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా తీసుకుని స్పెషల్ ఆఫీసర్ను కూడా నియమించి ఈ కేసు దర్యాప్తు చేసే విధంగా ముందుకు వెళ్లాలన్నట్టుగా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా దీనికి సంబంధించి 2 రోజుల క్రితం డీజీపీకి ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. అదే విధంగా ఈ కేసుకు సంబంధించి ఏదైతే మొన్న 2 రోజుల క్రితం వీళ్ళతో మాట్లాడిన డీజీపీ తర్వాత అతని మీద విఆర్ నుంచి సస్పెన్షన్ వేటుకు పడింది. ఈ రోజు కేసు అయితే నమోదైన పరిస్థితి. అయితే సీఐతో పాటు సిఐ నాగరాజ్ తో పాటు మరికొంతమంది పోలీసుల మీద కూడా కేసు పెట్టే అవకాశం ఉందంటారా? ఎందుకంటే సిఐ నాగరాజు ఒక్కడి వల్లే అతన్ని కొట్టడం గానీ ఇంకో అంశం గానీ అవ్వదు గనక అతనితో పాటు ఉన్న 4 ఇంకా మొత్తంగా తన తల్లి ఏదైతే సాయి కృష్ణ తల్లి చెప్పినట్టుగా 6-7 కానిస్టేబుల్ కూడా ఈ నా కొడుకును కొట్టి చంపేశారన్న అంశం అయితే ఆమె ప్రస్తావించిన పరిస్థితి ఉంది. అదే విధంగా చూసుకుంటే నిన్న ఒక వ్యక్తి ఆ స్టేషన్ లో సాయి కృష్ణను కొడతంగా మేము మమ్మల్ని కూడా అంతకు ముందు సిఐ నాగరాజు కొట్టాడు అని చెప్పేసి ఒక వీడియో ద్వారా ఒక కుర్రోడు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి ఆ వ్యక్తి కూడా 2 పేర్లు ఏదైతే ఆ కానిస్టేబుల్ కు సంబంధించిన 2 పేర్లు ప్రస్తావించిన పరిస్థితి అయితే ఉంది. ఈ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అదే విధంగా చూస్తుంటే సిఐ నాగరాజు వ్యవహారం చాలా తీవ్ర ఆరోపణల నేపథ్యం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఏదైతే సిఐ నాగరాజు వల్ల గత నెల 21వ తారీఖున ఇంకో వ్యక్తి కూడా చనిపోవటం ఏదైతే కూతురు తిని చనిపోయిన నేపథ్యం ఉంది. ఏదైతే అతను సెల్ఫీ వీడియో తీసి పెట్టినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఆ అంశంపై పోలీస్ శాఖలో గానీ అది అసలు ఏమైంది అనేది కూడా అర్థం కాకుండా ఆగిపోయిన పరిస్థితి కానీ కూడా చెప్తున్నారు. అయితే ఇప్పుడు సాయి కృష్ణ మిస్సింగ్ తన కొడుకుని చంపేశారన్న ఆరోపణల నేపథ్యంలో ప్రతిపక్షాలు తన ఏదైతే సాయి కృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించిన నేపథ్యం అదే విధంగా దానిపై ప్రతిపక్షాలు డీజీపీకి సంబంధించి కానీ వారి తల్లిదండ్రులు సాయి కృష్ణకి సంబంధించిన తల్లి వాళ్ళ బంధువులు డీజీపీకి లేఖ రాశారని చెప్పడం, దీనికి సంబంధించి హైకోర్టులో కంప్లైంట్ వేయటం ఇవన్నీ కూడా ముందుకు వెళ్ళిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో సాయి కృష్ణ మిస్సింగ్ తో పాటు మరికొందరు కూడా సిఐ నాగరాజ్ అంశం, సిఐ
సిఐ దాడి అంటే సిఐ స్టేషన్ లోకి వచ్చినాక రౌడీ షీటర్లోనే మరికొందరు ఏదైతే కేసుల్లో ఉన్న వాళ్ళని ఆయన కొట్టినప్పుడు కూడా ఈ విధంగా కొట్టి చంపటం అనేది మానవ హక్కుల ఉల్లంఘన అనే అంశం అయితే ముఖ్యంగా తీసుకొస్తున్నారు. దీనిపై పలువురు నేతలు కూడా మానవ హక్కులను సంప్రదించిన పరిస్థితి ఉంది. అదే విధంగా వాళ్ళు సాయి కృష్ణ తల్లి కూడా మానవ హక్కులను సంప్రదించిన పరిస్థితి అయితే ఉంది. అదే విధంగా చూస్తుంటే సిఐ నాగరాజు పై ప్రస్తుతం అయితే ఈ యొక్క కేసు అయితే హత్యాయత్నం కేసు అయితే నమోదైంది. అంటే నాగేశ్వరరావు, మీరు ఇంతకు ముందు మాట్లాడినట్లు నిన్న చూసుకున్నట్లయితే ఒక సెల్ఫీ వీడియో కూడా మనకు బయటకు వచ్చింది. సిఐ నాగరాజు తన చావు కారణం అంటూ కూడా ఆయన అందులో మందుని కూడా తాగుతూ కూడా విషాన్ని తాగుతూ కూడా ఆయన మాట్లాడిన సందర్భం చూసాం. అలాగే ఇప్పుడేమో సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో కూడా ఆయనే ప్రధాన సూత్రధారి అంటూ తన తల్లి కూడా స్వయంగా ఆరోపిస్తోంది. అలాగే కేసు కూడా నమోదు చేసింది, ఫైల్ కూడా జరిగింది. అంటే చట్టాన్ని తన చేతుల్లో తీసుకుని అధికారం అడ్డం పెట్టుకుని ఈ విధంగా ప్రవర్తించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? సర్వత్రా విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. అదే సాయి కృష్ణకి సంబంధించిన అంశమే కాకుండా ఇంకా మరికొంతమంది కూడా ఆయన బాధితులు అంటే దెబ్బలు తిన్నాకు సంబంధించిన బాధితులు ఉన్నారనేది కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది. ఎందుకంటే నిన్న గులికలు ఏదైతే తింటో అతను ఆ తిని మంచినీళ్ళు తాగి నేను నా చావుకి కారణం సిఐ అని సెల్ఫీ తీసుకొని మరి గత నెల 21 ఆ టైంలో చనిపోయినట్లుగా ఆ సెల్ఫీ వీడియో ఆధారంగా తెలుస్తుంది. అయితే ఆ సెల్ఫీలో చనిపోయిన వ్యక్తి అంశం అయితే ఇప్పటి వరకు ఈ సాయి కృష్ణ అంశం బయటకు ఇప్పటి వరకు కూడా ఆ ఏదైతే గులికలు తిని సిఐ నాగరాజే నా తానుకి కారణం అని చెప్పినప్పటికీ కూడా దాని మీద కేసు నమోదు కానీ ఇలాంటిది కూడా ఏమి నమోదైనట్లుగా కూడా సిఐ నాగరాజు పై లేదు. అంటే సిఐ నాగరాజు వెనకాల ఎంత పెద్ద అర్థం ఉందనేది అర్థమవుతుంది అన్నట్టు కూడా సామాన్యునికి అర్థమవుతున్నట్లుగా మనకు అర్థమవుతుంది. అయితే దీనికి సంబంధించి సిఐ నాగరాజు వ్యవహారం చూసుకుంటే వీడియో నిన్న రిలీజ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఆ సిఐ నాగరాజు చాలా రౌడీ షీటర్లు అన్నా కానీ ఇంకా ఏదన్నా కేసులు ఉంటే కనుక అతను వాళ్ళని ఒక రాక్షసులుగా చూస్తాడు. అదే విధంగా వాళ్ళని ఆ రౌడీ షీటర్లు ఉన్నప్పటికీ కొన్ని అవకాశాలను బట్టి రౌడీ షీట్లు ఓపెన్ చేస్తారు. ఇలాంటి అంశాలను పరిగణలోకి తీసుకున్న వ్యక్తి ప్రవర్తన ఎలా ఉంది, ప్రస్తుతం ఎలా ఉంది, గతం ఎలా ఉంది అనేది కూడా పరిశీలించి పోలీసులు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. లేదా అయితే మొత్తంగా సిఐ నాగరాజు వ్యవహారం ఈ విధంగా ఉండటం ఇంకా సిఐ నాగరాజుకు సంబంధించిన బాధితులు ఇంకెంతమంది ఉన్నారో కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం సిఐ నాగరాజుపై హత్యాయత్నం కేసు నమోదై ఉన్న నేపథ్యం ఉంది. దీనికి ముందు ఇంకా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.